నమస్తే, నా పేరు రామకృష్ణ. మీరు చూస్తున్నారు అగ్రిటెక్ తెలుగు. మనం ఇప్పుడు వచ్చేసి విజయవాడలో ఉన్నటువంటి డైరీ ఫామ్కి సంబంధించినటువంటి అన్ని రకాల ఎక్విప్మెంట్ సప్లైర్ చేసేటువంటి సుమన్తో ఉన్నాము. వీళ్ళు వచ్చేసి విజయ డైరీ ఎక్విప్మెంట్ పేరుతోటి ఈ డైరీ ఫామ్కి అవసరమైనటువంటి చాఫ్ కట్టర్స్ కానీ, లేకపోతే మిల్కింగ్ మిషన్స్, అలాగే ఈ పల్వరైజర్స్, మనం దానాకి ఉపయోగించుకునేటువంటి పిండి పట్టుకోవడానికి మిషన్లు కానీ, అలాగే కౌ మ్యాట్స్, ఇవన్నీ కూడా సప్లై చేస్తున్నారు. అసలు వీరి దగ్గర డైరీ ఫామ్కి సంబంధించినటువంటి ఏమేమి ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, వాటి కెపాసిటీస్ ఏంటి, జనరల్గా ఎన్ని గేదెలు ఉన్న వాళ్ళకి ఏ మిషన్ తీసుకుంటే బాగుంటుంది, అన్ని విషయాలు మనం ఇప్పుడు వచ్చేసి సుమన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వకుండా చూస్తున్నట్టుగా తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసి పెట్టుకోండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వచ్చేసి విజయ డైరీ ఎక్విప్మెంట్ సంబంధించి సుమన్ గారితో ఉన్నాము. ఇప్పుడు మనం ఎవరైనా సరే డైరీ ఫామ్ పెట్టుకున్న వాళ్ళు ఇప్పుడు మ్యాన్ పవర్ అనేది ఎక్కువ వాడుకోవాలంటే కనుక ఖర్చు ఎక్కువైపోతుంది. ప్రతి డైరీ ఫామ్లోనూ కూడా ఇటువంటి మిషనరీ కనుక పెట్టుకుంటే కనుక కొంత మ్యాన్ పవర్ని తగ్గించుకోవచ్చు. ఎందుకంటే మనం ప్రతిదీ కూడా మ్యాన్ పవర్ మీద డిపెండ్ అయినప్పుడు పని సరిగా జరగక గేదెలో కానీ, లేకపోతే మన పని కానీ లేట్ అవుతున్నటువంటి పరిస్థితి. ఈ డైరీ ఫామ్కి సంబంధించి చాఫ్ కట్టర్లు కానీ, లేకపోతే మిల్కింగ్ మిషన్లు కానీ వాడుకుంటే కనుక మనకు పని త్వరగా అవుతుంది, సులువుగా ఉంటుంది. ఇప్పుడు వీరి దగ్గర అన్ని రకాల డైరీ ఫామ్కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ ఉన్నాయి కదా, అసలు ఏమేమి ఉన్నాయి, అవి ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు, మనం సుమన్తో మాట్లాడదాం. హాయ్ సుమన్. అప్పుడు మీ దగ్గర డైరీ ఫామ్ కి సంబంధించినటువంటి అన్ని ఎక్విప్మెంట్స్ దొరుకుతాయి కదా, అసలు ఏమేమి ఉన్నాయి, అసలు మెయిన్ గా మీ దగ్గర ఉన్నటువంటి వాటి గురించి కొంచెం చెప్పండి. సార్, మన దగ్గర వచ్చేసి కంప్లీట్ డైరీ ఎక్విప్మెంట్స్ అయితే ఉన్నాయండి. దీనిలో స్టార్టింగ్ మనం గడ్డి కోసుకునే దగ్గర నుంచి మన లాస్ట్ మనం కౌని సేఫ్టీగా చూసుకునే కౌ మ్యాట్స్ వరకు అన్ని ఉన్నాయి. ఇందులో మెయిన్ గా చూసుకుంటే ఫస్ట్ స్టార్టింగ్ మన బ్రష్ కట్టర్స్. బ్రష్ కట్టర్ లో కూడా చాలా రకాలు ఉన్నాయి. అలానే అది కూడా కొంచెం లిమిటెడ్ ఫార్మర్స్ కి. దాన్ని నెక్స్ట్ స్టేజ్ వస్తే రీపర్స్ కానీ, ట్రాక్టర్ మౌంటెడ్ రీపర్స్ కానీ, అవి కూడా మన దగ్గర సప్లై చేస్తున్నాం. దాని తర్వాత మనం కోసుకొచ్చిన గడ్డిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేయడం వల్ల చాలా దానా వేస్ట్, గడ్డి వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. సో దానిలో కూడా మనం చాలా రకాల ఇప్పుడు మీ దగ్గర చాఫ్ కట్టర్లు చాలా డిఫరెంట్ ఉంటాయి. డైరెక్ట్ గా ట్రాక్టర్ మౌంటెడ్ ఉంటాయి, లేకపోతే ఇంటి దగ్గర పెట్టుకునే డైరీ ఫామ్ లో పెట్టుకునే చాఫ్ కట్టర్లు కూడా ఉంటాయి. అన్ని ఉంటాయా? సార్, అన్ని ఉంటాయండి. మోస్ట్లీ మనం చిన్న రైతు దగ్గర నుంచి డైరీ ఫామ్ నడిపే రైతు వరకు కూడా అన్ని సప్లై చేయగలిగే. 1-2 గేదెలు ఉన్న వాళ్ళకి కూడా ఈ చాఫ్ కట్టర్లు ఉపయోగపడతాయి. ఎందుకంటే డైరెక్ట్ మార్ తీసుకెళ్ళేయడం వల్ల చాలా వేస్ట్ అవుతుంది. 1-2 గేదెలు ఉండే వాళ్ళైనా మినిమం చిన్నది ఏదైనా తీసుకుంటే కనుక పూర్తిగా గేదె అన్ని కూడా మొత్తం ఆహారం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ముందుగా మీ దగ్గర ఉన్నటువంటి చాఫ్ కట్టర్లు ఏమేమి మోడల్స్ ఉన్నాయి? చాఫ్ కట్టర్స్ లో వచ్చేసి మన దగ్గర 2 HP తో నడిచే మోడల్స్ ఉన్నాయి, 3 HP తో నడిచే మోడల్స్ ఉన్నాయి, ఒక కంప్లీట్ డైరీ ఫామ్ నడిపే ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. అలానే చాఫ్ కట్టర్ కమ్ పల్వరైజర్ అంటే మన దానా మిక్స్ చేసుకోవడానికి కూడా ఉన్నాయి. చిన్న చిన్న మన పిండి పెట్టుకోవడానికి కూడా, అలాంటి కూడా సపరేట్. మన దగ్గర ఉన్న ఈ 3 రకాల చాఫ్ కట్టర్లు ఉన్నాయి కదా ఇద్దరుగా, ఇవి ఏమేమి మోడల్స్, అసలు ఎంత HP తో పనిచేస్తాయి? సార్, ఇవి వచ్చేసి 2 HP అండ్ 3 HP సింగిల్ ఫేస్ మోటార్ తో రన్ అవుతాయండి. దీనిలో 4 బ్లేడ్ హై స్పీడ్ మోడల్ అంటాం వీటిని. సో దీనిలో 2 HP లో మనకి 4 బ్లేడ్ మోడల్. ఇది చిన్న రైతు ఒక 2 నుంచి 4-5 ఆవులు ఉన్న పశువులు ఉన్న వాళ్ళకి ఇది సూటబుల్ అవుతుంది. కొన్ని ఏరియాస్ లో ఎలా అంటే మనకి పవర్ ఫెసిలిటీ ఉండకపోవచ్చు, లేదంటే పెద్దగా తరచూ పోవడం, మన మధ్యలో ఇబ్బంది పడకుండా మనం ఇంజిన్ మోడల్ కూడా ఇచ్చాము. సో కొన్ని ఈ ఉన్న అన్ని మోడల్స్ కూడా మనం ఇంజిన్ తో కూడా ఆపరేట్ చేసుకోవచ్చు. దానివల్ల మన పవర్ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఉండదు. పవర్ లేకపోయినా మనం ఇంజిన్ తో చేసుకోవచ్చు. రెండోది, ఇవన్నీ కూడా సింగిల్ పేజ్ కాబట్టి కంపల్సరీ 2 పేజ్ ఉండాలి, 3 పేజ్ ఉండాల్సిన అవసరం లేకుండా ఇంటి కరెంట్ తో రన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి 3 HP 4 బ్లేడ్ మోడల్ అండి. ఇది కూడా మనకి హై స్పీడ్ మోడల్. సో 2 గేర్స్ ఉంటాయి దీనికి, లెంత్ షార్ట్ అని. మనం చిన్న ఒకలా ఆవులు పశు ఇవే కాకుండా మనం గొర్రెలు కానీ ఇలాంటివి మేపుకున్న వాళ్ళు కూడా చిన్నగా కట్ చేసుకోవడానికి కూడా రంగులో నుంచి అంగుళన్నర వరకు మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి. దీని ఒక్కదానికి సార్, దీనికి ఉంది, దానికి ఉంది, దీనికి ఉంది, దీనికి లేదు. సో ఇది ఇంజిన్ మోడల్, కన్వేయర్ మోడల్. సపోజ్ కొంతమంది ఎండుగడ్డి కూడా కట్ చేసి వాడుతుంటారు. అవును సార్, వీటికి ఎండుగడ్డి కూడా, ఎండుగడ్డి అంటే కొంచెం మనకు మెత్తగా ఉన్నదైతే అంత బాగా కట్ అవుదండి. అప్పుడు మనం ఏం చేయాలంటే పచ్చిగడ్డి ఎండుగడ్డి కలిపి పెట్టుకుంటే అన్ని మోడల్స్ సూటబుల్ అవుతాయి. ఇప్పుడు మనం పచ్చిగడ్డి చూసుకుంటే కూడా కొన్ని డిఫరెంట్ సైజులు ఉంటాయి. కర్రలు ఎంత లావ్ ఏదైతే ఉందో పర్వాలేదు సార్. ఈవెన్ సూపర్ నేపియర్ కూడా మాక్సిమం అన్నిటికీ సూటబుల్ అవుతాయి, అన్ని కట్ చేయగలవు అయితే. అంటే సూపర్ నేపియర్ వచ్చేటప్పుడు ఇంకా లావ్ ఉంటుంది, ఒకటి అంగుళం 2 అంగుళాలు. పర్వాలేదు సార్, కట్ అవుతుంది సార్. హై స్పీడ్ హెవీ మోడల్స్ ఇవి. బ్లేడ్స్ కూడా మనకు 4 బ్లేడ్స్ ఉంటాయి. ఇప్పుడు ఇవి వచ్చేసి ఇది ఎన్ని గేదెలకు అయితే బాగుంటుంది? ఇది వచ్చేసి మాక్సిమం 15 గేదెల వరకు సెట్ అవుతుంది. 15 గేదెల వరకు. ఇప్పుడు మాక్సిమం చాలా ఎక్కువ డైరీ ఫార్మ్స్ అన్ని కూడా 10-15 దగ్గర ఎక్కువ ఉంటాయి. మరి 50-100 గేదెలు ఉండేది రేర్ గా ఉంటాయి. అలాంటి వాళ్ళకి ట్రాక్టర్ మౌంటెడ్ డైరెక్ట్ పొలంలోనే కట్ చేసి అక్కడే చాప్ చేసి తీసుకొచ్చే కూడా ఉంటాయి సార్. అలా అవి కూడా మీరు సప్లై చేస్తున్నాం సార్. ప్రైస్ ఎలా ఉంటాయండి? ఈ ప్రైసెస్ వచ్చేసి మనకి స్టార్టింగ్ 24,000 నుంచి ఉన్నాయండి. 2 HP 4 బ్లేడ్ మోడల్ హై స్పీడ్. ఇది వచ్చేసి మనకి 24,000. నెక్స్ట్ మనం ఇంజిన్ కావాలంటే ఇంజిన్ సప్లై చేయొచ్చు, మోటార్ కావాలంటే మోటార్ సప్లై చేయొచ్చు. అది వాళ్ళు డిపెండ్ అయిన దాన్ని బట్టి ఉంటుంది. సో ప్రైస్ కూడా కొంచెం అటు ఇటు అవుతుంది, మోటార్ ఇంజిన్ అనే దాని ప్రకారం. ఏటికైనా సరే ఇంజిన్ మార్చుకోవచ్చు.
మార్చుకోవచ్చు. వేటికైనా ఇంజిన్ బట్టి కానీ మోటార్ బట్టి కానీ ప్రైస్ వేరీ అవుతుంది. ఓకే, ఇప్పుడు వెనకాల ఇంకొంచెం పెద్ద చాఫ్ కట్టర్లు ఉన్నట్టుంది సార్. ఇది వచ్చేసి చాఫ్ కటర్ కమ్ పలవరైజర్ మోడల్ అండి. అంటే ఇది మనం గడ్డి కట్ చేయడమే కాకుండా మనం పిండి ఆడడానికి కూడా ఉపయోగపడుతుంది. ఈ హోపర్ లోంచి మనం విత్తనాలు పోసుకుంటే మొక్కజొన్న కానీ అలాంటివి పోసుకుంటే ఇక్కడ నుంచి చాపింగ్ అయ్యి కిందకి వస్తాయి. ఓకే, సో కింద నుంచి మనం పిండి పట్టుకోవచ్చు. పిండి మనం ఎంత సైజ్ కావాలంటే అంత దానిలో ట్రేస్ ఉన్నాయండి. ఆ ట్రేస్ ప్రకారం మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే, మనకి విత్తనాలు కావాలా లేకుంటే బద్దలు కావాలా పిండి కావాలా అనే దాని ప్రకారం ఈ ట్రేస్ ఉన్నాయి. ట్రేస్ అనేవి మనం దీనిలో ప్లేస్ చేసుకుంటే మనకు కావాల్సిన అవుట్పుట్ వస్తుంది. ఓకే, ఇది చాప్ కట్టర్ కావాలంటే చాప్ కట్టర్ గా ఉపయోగించుకోవచ్చు. పల్వరైజర్ ఎంత పడుతుందండి ప్రైస్? ఇది వచ్చేసి ప్రెసెంట్ మార్కెట్ రేట్ అయితే 45,000 ఉందండి. ఎంత హెచ్పీతో? ప్రెసెంట్ అయితే మనం సప్లై చేసి 3 HP సింగిల్ ఫేస్ మోటార్ తో రన్ చేస్తున్నాం. ఎందుకంటే మాక్సిమం 15 నుంచి 20 వరకు ఉన్న వాళ్ళు కూడా కొంతమంది డైరీ ఫార్మ్ అంటే కమర్షియల్ కాకుండా నార్మల్ గా చేసుకోవడం వల్ల 3 ఫేస్ కరెంట్ ఉండదు. దానికోసం అనేది మాక్సిమం సింగిల్ ఫేస్ లోనే సప్లై చేస్తాం. కాబట్టి ఇంటి కరెంట్ తోటైనా సరే ఎటువంటి కరెంట్ తోటైనా దీన్ని వాడుకోగలుగుతాం. కాబట్టి కంపల్సరీ 2 పేజ్ ఉండే టైం 3 పేజ్ ఉండే టైం పని ఉండదు. దీనికి కూడా మనం ఇంజిన్ సపరేట్ గా సార్. దీనికి మనకు కస్టమర్ రిక్వైర్మెంట్ ఇప్పుడు అన్ని చాఫ్ కట్టర్స్ కూడా మనం ఇంజిన్ అయితే ఇంజిన్, మోటార్ అయితే మోటార్, వాళ్ళ రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని అయితే సప్లై చేస్తాం. ఈ మోడల్ వచ్చేసి కంప్లీట్ ఓన్లీ చాఫ్ కటర్ మోడల్, బ్లోవర్ టైప్ మోడల్ అంటాం. మార్కెట్ లో కూడా దీనికి మంచి డిమాండ్ ఉంది. ఇది ఎక్కువగా డైరీ ఫార్మ్ వాళ్ళే బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఎందుకంటే మనం సపరేట్ గా కొంచెం దూరంగా పడాలి, లేకుంటే కొంతమంది ఏంటంటే గడ్డి పడడానికి సపరేట్ గా కట్టుకుంటారు. సో వాటిలో డైరెక్ట్ గా ఇటు పెట్టగానే అటు పడేలాగా, దానిలో ట్రేస్ లో పడేలాగా దీన్ని బాగా ఇష్టపడతారు. దాని ప్రైస్ ఎంత? దీని ప్రైస్ మార్కెట్ ప్రైస్ వచ్చి 48,000 ఉంది. దీన్ని కూడా మనం ఇంజిన్ పెట్టుకోవచ్చు. సింగిల్ ఫేస్ మోటార్. సార్, ఇప్పుడు మరి ఇటన్నిటికి ఏదైనా సర్వీస్ ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తే మీ దగ్గర నుంచి ఎటువంటి సపోర్ట్? ఖచ్చితంగా మనకి అన్నిటికీ సంబంధించిన స్పేర్ పార్ట్స్ అయితే ఉంటాయండి మన దగ్గర. అలానే మోటార్ కూడా మనం 6 months వారంటీ ఇస్తున్నాము. సో ఆ వారంటీ పీరియడ్ లో మీకు ఏమన్నా మోటార్ వోల్టేజెస్ డిఫరెన్స్ ఏమైనా వచ్చి ఏమైనా పోయినా సరే మనం 6 months ఫ్రీ సర్వీస్ సర్వీస్. అసలు వీటిలో ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తే ఏదన్నా రైతు అజాగ్రత్తగా ఉంటాం కానీ, లేకపోతే రైతు మెయింటెనెన్స్ ఎలా ఉండాలి? మోస్ట్లీ మనకి ఎక్కడైతే వీల్స్ లాంటివి ఉంటాయో అక్కడ మన గ్రీజింగ్ పాయింట్స్ ఉంటే సరిపోతుందండి. మోస్ట్లీ అంతకు మించి ఇంకేం అక్కర్లేదు. అవసరాన్ని బట్టి గ్రీజ్ ఇచ్చుకుంటే సరిపోతుంది. అలానే మనం ఫస్ట్ టైం ఇన్స్టాలేషన్ చేసేటప్పుడే వైర్ కెపాసిటీ వచ్చేసి మనకి 3 HP మోటార్ సప్లై చేసే వైర్ కెపాసిటీ ఉంటే సరిపోతుంది. చిన్న వైర్స్ అయితే కాలిపోవడం, వోల్టేజ్ రెగ్యులేటర్ సరిగ్గా అవ్వకపోవడం అవడం వల్ల మోటార్స్ లోపల మరి గడ్డి కట్ చేసే బ్లేడ్లు అరిగిపోవటం కానీ, లేకపోతే ఏమైనా మార్చుకోవాల్సి రావడం అట్లా ఉంటాయి సార్. అవి కొంచెం షార్పింగ్ పెట్టించుకున్నా సరిపోతాయి. మనం ఈ 3 మోడల్స్ కి ఇచ్చేది కూడా 2-way బ్లేడ్స్. సో మనం ఒక వైపు అరిగిపోతే మనం రెండో వైపు రీప్లేస్ చేసి పెట్టుకుని వర్క్ చేసుకోవచ్చు. అరిగిపోయిన తర్వాత మనం మార్చుకోవాల్సిన అవసరం ఉంది. జనరల్ గా అసలు మెయింటెనెన్స్ ఎట్లా ఉంటుందండి వీటిది? మెయింటెనెన్స్ మోస్ట్లీ ఏముండదండి. డైరెక్ట్ మన గ్రీజింగ్ ఒకటే తప్ప మన ఆపరేటింగ్ ఒకటే. జస్ట్ గేర్స్ వేసేటప్పుడు మనం స్టార్టింగ్ లోనే గేర్స్ వేయడం, తర్వాత రన్ చేసుకోవడం, తర్వాత మొత్తం ఆగిన తర్వాత గేర్స్ రీప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. సో మనం ఇప్పుడు మీ దగ్గర చాఫ్ కట్టర్లతో పాటు మిల్కింగ్ మెషిన్స్ ఉన్నాయి కదా, మిల్కింగ్ మెషిన్ సంబంధించి ఏమేమి మోడల్స్ ఉన్నాయి, అసలు ఎన్ని గేదెల కెపాసిటీకి బాగా పనిచేస్తాయి కొంచెం? మిల్కింగ్ మిషన్స్ లో వచ్చేసి మనం 2 నుంచి 3 పశువుల వాళ్ళ దగ్గర నుంచి ఒక డైరీ ఫార్మ్ నడిపే వరకు కూడా అవి కూడా మన మోడల్స్ ఉన్నాయి. అందులో వచ్చేసి ముందుగా మనకి ట్రాలీ మోడల్. ఈ ట్రాలీ మోడల్ వచ్చేసి మనం పశువుల దగ్గరికి తీసుకెళ్లాలన్నా కూడా కన్వీనియంట్ గా ఉంటుంది. ఒక 5 నుంచి 10 పశువులు ఉన్న వాళ్ళకైతే ఇది జస్ట్ మనం మూవ్ చేసుకుంటూ మనం వాళ్ళ వరకు పశువుల వరకు తీసుకెళ్ళవచ్చు. సో క్యాన్ మనం సపరేట్ గా క్యారీ చేసి మోయాల్సిన అవసరం ఉండదు. సో యూనిట్ అంతా కూడా మనకి పశువుల దగ్గరికి వెళ్ళి. దీని ప్రైస్ ఎంత పడుతుంది? దీని ప్రైస్ వచ్చేసి ప్రెసెంట్ మార్కెట్ ప్రైస్ 32,000 ఉంది. ఓకే, ఇప్పుడు దీంట్లో అన్ని క్యాన్ గానీ మోటార్ కంప్లీట్. ఇప్పుడు మరి వీటికి కంప్రెసర్ అనేది ఒకటి కావాల్సి వస్తుంది కదా? అక్కర్లేదు సార్, ఇది మనం ఇచ్చే మోటరే విత్ కంప్రెసర్ అనమాట. ఆ మోడల్ మన నార్మల్ మోటార్స్ లాగా కాకుండా కంప్రెసర్ మోటార్ అనమాట. జస్ట్ ఒకటే ఎక్విప్మెంట్, ఇంకేం అక్కర్లేదు. తీసుకెళ్లిపోయి గేదె రొమ్ములకు పెట్టేసి పాలు తీసుకోవడం. ఇప్పుడు ఇది ఎంత టైం తీసుకుంటుంది ఒక్కొక్క గేదె? ఒక్కొక్క గేదెకి వచ్చేసి 4 నుంచి 6 నిమిషాల వరకు తీసుకుంటుంది. కొన్ని గేదెలు అనేది మనకి ఎక్కువ పాలిస్తే, కొన్ని ఏం తక్కువ పాలిస్తాయి. కాబట్టి ఎగ్జాక్ట్ గా చెప్పలేము. మనం సుమారు ఒక 5 నుంచి అట్లా అలానే వస్తుంది. ఇంకా మోస్ట్లీ దానికన్నా ముందే అవుతుంది. ఓకే, ఇప్పుడు మిగతా డిఫరెంట్ వెరైటీ మోడల్స్ ఉన్నాయి కదా, అవి ఏమైనా కొంచెం స్పీడ్ గా పిండుతాయా లేకపోతే ఏదైనా ఒకేలా పిండుతుందా? లేదు సార్, అంటే కొన్ని మోడల్స్ అనేవి సేమ్ స్పెసిఫికేషన్స్ ఉన్నాయి, దాని వల్ల సేమ్ ఉంటుంది. కొన్ని మోడల్స్ ఏంటంటే మనం ఒకేసారి 2-3 పశువులు కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో హెవీ హెచ్పీకి వెళ్ళేటప్పుడు మోటార్కే ఇప్పుడు ఈ సక్ చేసే క్యాన్లు ఎక్కువ పెడతారు. అవును సార్, అంతే. ఓకే, దానికి ఏంటంటే ఈ హెచ్పీ కూడా ఎక్కువ వస్తుంది, వాక్యూమ్ లీటర్ పర్ మినిట్ కూడా కొంచెం ఎక్కువ. ఇప్పుడు ఇది వచ్చేసి ఎంత హెచ్పీ? ఇది వచ్చేసి 0.5 HP మోటార్ 200 LPM ప్రెషర్ తో వస్తుంది. డైరెక్ట్ కంప్రెసర్ మోడల్, పల్సేటర్ మోడల్ అంటాం దీన్ని. సో పల్సేటర్ వల్ల మనకి ఎటువంటి పశువులకి ఇబ్బంది లేకుండా మరి అది సక్ చేస్తున్నప్పుడు పాలు అయిపోయిన తర్వాత కూడా సక్ చేస్తానే ఉందనుకో, ప్రాబ్లం ఏమవుతుంది? లేదు సార్,
సార్ అలా ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే పల్సేటర్ మోడల్ కాబట్టి మన చేతితో ఎలాంటి ప్రెషర్ అయితే ఉంటుందో అలాంటి ప్రెషర్ మాత్రమే ఉంటుంది. అలానే మనం ఇచ్చే ఇది కూడా లిడ్ కూడా మనకి డైరెక్ట్ ఓన్లీ ప్యూర్ రబ్బర్. కొన్ని గేదెలకు రొమ్ముల సైజులు పెద్దవి చిన్నవి ఉంటాయి, ఆవులకు మరీ చిన్నగా ఉంటాయి. అవునవునండి, ఇవి మరీ చాలా పెద్దగా ఉన్నాయి కదా. లేదు సార్, అంటే ఇది మోస్ట్లీ ఇది ఇండియాలో 90% మోడల్స్ కి కంఫర్ట్ గానే ఉంటుంది. బాగా రేర్ బ్రీడ్స్ కి మాత్రమే మనం ఈ లైనర్స్ అనేది రీప్లేస్ చేయాల్సి ఉంటుంది. చేసిస్తాం సార్. జనరల్ గా గేదె రొమ్ము ఇంత ఉండదు కదా, మొత్తం ఇంత దాకా వెళ్ళాలా లేకపోతే ఇక్కడ వరకు? లేదు సార్, కొంచెం వెళ్ళినా సరిపోతుంది. మనకు ఈ ప్రెసింగ్ అనేది పైనుంచి కింద వరకు వస్తుంది. సో రొమ్ములు పెద్దగా ఉన్నా చిన్నగా ఉన్నా ఎటువంటి ఇబ్బంది ఉండదు. కంప్లీట్ గా అన్ని మోడల్స్ 90% మోడల్స్ అయితే మన ఇండియన్ మోడల్స్ అన్నిటికీ సెట్ అవుతుంది. ఇప్పుడు మనం పాలు అయిపోయినాయి ఇంకా రావట్లేదు ఏమైనా చూసుకుంటుండాలి. చూసుకోవడానికి మనకి కింద సక్ చేసుకున్న మిల్క్ అంతా కూడా దీనిలోకి వస్తుంది, మనకి ఇక్కడ కనపడుతుంది. ఒకవేళ ఇక్కడ పాలు రావడం ఆగిపోయాయి అనుకుంటే సో పాలు తీయడం కంప్లీట్ అయిపోయినట్టు. అప్పుడు మనం జస్ట్ ఈ పిన్ ఉంది కదండి రబ్బర్ వాషర్, ఇది మనం జస్ట్ ఇలా బయటికి లాగితే చాలు. సో మనకి ఇక్కడ పొదిక తగిలిచ్చిన సెట్ అంతా బయటకు వచ్చేస్తుంది. మళ్ళీ మనం నెక్స్ట్ ఆవుకి తీసుకోవచ్చు. ఇప్పుడు ఒక గేదెకి మార్చేటప్పుడు మనం దాన్ని ఏమైనా క్లీన్ చేయాలా? అక్కర్లేదు సార్, బట్ పొద్దునకి సాయంత్రంకి ఒకసారి క్లీన్ చేసుకుంటూ ఉండాలి. అట్లీస్ట్ 3-4 రోజులకైనా ఒకసారి మనం వేడి నీళ్ళతో కడుక్కుంటూ ఉంటే మంచిది, పాలు ఎటువంటి పాడవకుండా ఉంటాయి. ఇప్పుడు నెక్స్ట్ మోడల్ ఏముంది? నెక్స్ట్ మోడల్ వచ్చేసి ఇది కూడా సేమ్ 0.5 HP 200 LPM మోటార్. ఈ రెండు కెపాసిటీ సేమ్, కాకపోతే మనకి పవర్ షార్టేజ్ ఉండదు. మనం ఫ్లోర్ అంతా బాగుంది అనుకున్న వాళ్ళకి ఈ మోడల్ అయితే ఇస్తాము. మనకి ఫ్లోర్ బాగాలేదు, ఒక చోట పెట్టుకోవాలి లేదనుకుంటే ఒక్కొక్కసారి మనకు పవర్ షార్టేజ్ ఉంటుంది, ఇంజిన్ యూజ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ మోడల్ కి ఇంజిన్ ఫ్రేమింగ్ ఇచ్చాము. అలానే మోటార్ కూడా మనకి ఫుల్ ఆప్షన్ ఉంటుంది. సో మనం ఒక చోటే ఉంచి దీన్ని యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే పవర్ సంబంధం లేకపోతే ఇంజిన్ పెట్టుకోవడానికి కంఫర్ట్ గా, దానికి ఇంజిన్ పెట్టుకోవడానికి ఉండదు సార్, ఎందుకంటే మనం క్యారీ చేసేటప్పుడు ఇంజిన్ అనేది మన ఓవర్ వెయిట్ అవుతుంది. సో అందుకని ఈ మోడల్ తీసుకొచ్చాము. ప్రైస్ లో ఏమైనా వేరియేషన్? సార్ ప్రైస్ వేరియేషన్ ఇది వచ్చేసి మోటార్ ఇంజిన్ బట్టి ఉంటుంది. మోస్ట్లీ ఇది కూడా మార్కెట్ లో అయితే 28 నుంచి 32 వరకు ఉంది. ఇప్పుడు ఈ క్యాన్లు అన్ని కూడా సేమ్ క్యాన్స్? అవును సార్, అంటే మోస్ట్లీ ఈ చిన్న డైరీ ఫార్మ్స్ ఉన్న వాళ్ళకైతే 20 లీటర్స్ క్యాన్ ఇస్తాము. అది నెక్స్ట్ వచ్చేసి పెద్ద డైరీ ఫార్మ్స్ ఉన్న వాళ్ళకి 25 లీటర్ క్యాన్ ఇస్తాము. ఇది కొంచెం సైజ్ పెద్ద, 25 లీటర్స్ క్యాన్ అది. ఇప్పుడు ఈ అయితే పాలు సక్ చేసే అన్ని సేమ్ ఉంటాయి సార్, మోస్ట్లీ అన్ని సేమ్. ఇది ఎంత HP? ఇది వచ్చేసి 1 HP తో రన్ అవుతుంది, 400 LPM మోటార్ ఇది. సో దీని వల్ల మనకి అవుట్పుట్ అనేది కొంచెం త్వరగా ఉంటుంది. అలానే మనకి వాక్యూమ్ వచ్చేసి డైరెక్ట్ మన పైప్ లైన్స్ ద్వారా గేదె వరకు ఇచ్చేసుకుంటే పశువుల వరకు మనం అక్కడే ఒక క్యాన్ ఒకటే తీసుకెళ్లి సక్ చేసుకోవచ్చు. అంటే మొత్తం ఇదంతా ఒకసారి పెట్టేసుకుంటాము, అక్కడ నుంచి పైప్ లైన్ ద్వారా వాక్యూమ్ కోసం పైప్ లైన్. అవును సార్, అంతే. మిల్క్ మాత్రం డైరెక్ట్ గేదె దగ్గర ఇక్కడ క్యాన్ తీసుకెళ్ళాలి, అంతేగాని పైప్ ద్వారా వచ్చే ఛాన్స్ ఉంటుంది. మనం ఈ క్యాన్ అనేది ఇప్పుడు మనం దగ్గరే పెట్టుకుంటాం. ఇంతకు ముందు పాతవి కానీ లేకపోతే కొన్ని డైరీ ఫామ్ లో చూసినప్పుడు ఈ వాక్యూమ్ కోసం ఈ ఎయిర్ కంప్రెసర్ ఏదైతే ఉందో మనం గాలి మోటార్లు పెద్ద సైజు ఒక ఎక్విప్మెంట్ పెట్టుకుని ఉంటారు, అదేం లేకోకుండా పని అవుతుంది సార్. అది ఏంటంటే ఓల్డ్ మోడల్ సార్, ఆ వాక్యూమ్ అనేది చాలా హెవీగా ఉంటుంది. పైగా మనకి అప్పుడే పదుకు కొంచెం ఇబ్బంది కలగడం, రక్తాలు రావడం అనేవి ఆ మోడల్లో చూస్తుంటాం. ఇవి వచ్చేసి కంప్లీట్ చిన్న మోడల్స్, మన పశువులకి ఎంత అయితే ప్రెషర్ కావాలో అంత ప్రెషర్ ఇచ్చుకుంటూ మన పల్సేటర్ అంటే రెగ్యులర్ మొత్తానికి ఒకేసారి తీయకుండా ఆల్టర్నేట్ గా 4 ఉన్నాయి కదా, 4కి విడివిడిగా తీస్తూ ఉంటుంది. సో దానివల్ల పశువుకి ఎటువంటి ఇబ్బంది ఉండదు, రక్తం వచ్చే ఛాన్సే ఉండదు అండి. ఇప్పుడు మొత్తంగా అయితే కనుక ఈ పెట్టుకుంటే డైరీ ఫామ్ లో పాలు తీసుకునే విధానం కొంచెం తేలిక అవుతుంది. ఖచ్చితంగా అవుతుంది. మెయింటెనెన్స్ ఏముంటుంది వీటిలో? మెయింటెనెన్స్ వీటిలో ఏముండదండి, మన రెగ్యులర్ గా ఆయిల్స్ అనేది ఒకటి చేంజ్ చేసుకుంటూ ఉండాలి. ఒక 140 ml లో మనకి హైడ్రాలిక్ ఆయిల్ ఉంటుంది, మనకి ఎక్కడ మార్కెట్ లో ఎక్కడైనా దొరుకుతుంది, ట్రాక్టర్స్ రిపేర్ చేసే దగ్గర కానీ. సో మోస్ట్లీ ఆ ఆయిల్ ఒకటి రిప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ అలాగే రెగ్యులర్ క్లీనింగ్ అయితే ఖచ్చితంగా ఉండాలి, ఎందుకంటే పాలు కంటామినేట్ అయిపోతాయి కాబట్టి ఖచ్చితంగా మన క్లీనింగ్ అయితే ఖచ్చితంగా ఉండాలి. అలానే మన దీంతో పాటు బ్రషెస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. మనకి ఎక్కడైతే పాలు సర్క్యులేట్ అవుతూ ఉంటాయో ఇక్కడ కానీ ఈ మొత్తం పైప్ అంతా కూడా మనకి బ్రష్ తో క్లియర్ చేసుకోవడం బ్రష్ కూడా ఇస్తాం. కొంత మిల్క్ ఏమైనా పైప్ లో ఉండిపోతుంటుందా, మొత్తం కూడా క్యాన్ లోకి వచ్చేసి? సార్ మొత్తం డ్రాప్ టు డ్రాప్ వచ్చేస్తుంది, బట్ మనం ఎందుకని మంచిదని ఒకసారి క్లీన్ చేసుకుంటూ ఉండాలి. జనరల్ గా ఇప్పుడు కొన్ని పశువులు ఏంటంటే పాలు ఇస్తున్నప్పుడు కాళ్ళు కదులుతా ఉంటాయి, మనం అంటే అటు ఇటు జరుగుతుంటాం, ఇది ఒకసారి ఫిక్స్డ్ గా ఉంటుంది కదా. అవునండి. అదేమన్నా ఇప్పుడు కాళ్ళు కదిలించడం అట్లాంటిది ఏమన్నా? అంటే మోస్ట్లీ 2 నుంచి 3 రోజులు అలవాటు అయ్యే వరకు కూడా అన్ని పశువులు అలానే చేస్తాయి, బట్ త్వరగా కుదిరిన అంటే పాసిబిలిటీ ఉన్న త్వరగానే వీటికి అలవాటు పడతాయి. 2 నుంచి 3 రోజులు మనం కొంచెం కష్టపడితే ఖచ్చితంగా దాని తర్వాత నుంచి అయితే ఫలితం మంచి రిజల్ట్ ఉంటుంది, అసలు ఇబ్బంది పెట్టదు. ముందైతే మనం మామూలుగా దూడని ఇచ్చిన తర్వాత ఇటు పెట్టేసుకుంటే సరిపోద్దా? అలా అయినా పెట్టచ్చు, లేకుండా కూడా దీన్ని డైరెక్ట్ గా కూడా యూజ్ చేయొచ్చు. సో పర్టికులర్ పశువుని చిన్న గేదెను వదలని కూడా లేదు. ఇంక ఇవి కాకుండా మీ దగ్గర ఇంకేమున్నాయి డైరీకి సంబంధించి? ఇంకా డైరీకి సంబంధించి మన దగ్గర కంప్లీట్ ఎక్విప్మెంట్స్ అని చెప్పాం కదండి, జాబ్ కట్టర్స్ మనం చూసాం, పల్వరైజర్స్, మిల్కింగ్ మిషన్స్. ఇంతే కాకుండా కౌ మ్యాట్స్ మన సపరేట్ యూనిట్ అయితే ఉంది, మనం డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్ తో టైఅప్ అయ్యి సో డైరెక్ట్ ఉన్నట్లో లీస్ట్ ప్రైస్ కి మనం సప్లై చేస్తున్నాం. సో దీనిలో కూడా మనకి డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి. ఎంత సైజ్ వస్తాయండి మ్యాట్లు? 4 అడుగులు బార్ వెడల్పు వస్తుందండి, 6.5 అడుగులు బార్ వస్తుంది.
సో దానివల్ల మనకి గేదె ఉన్నా పశువు ఉన్నా సరే దీనిలో 2 వేరియంట్స్ కూడా తీసుకొచ్చాము. ఆవుకి కొంచెం వెయిట్ తక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం మీడియం సైజ్, కొంచెం ప్రైస్ తక్కువలో. అలానే గేదెకి వచ్చేసి కొంచెం హెవీ వెయిట్ ఉంటుంది కాబట్టి ఇంకో థిక్నెస్ కూడా ఎక్కువ ఇచ్చాము. సో అలా 2 వేరియంట్స్ అయితే కౌ మ్యాట్స్ లో ఉన్నాయి. అది మన యూనిట్ సపరేట్ గా ఉంది, మనం అక్కడ కూడా వెళ్ళి చూడొచ్చు. మొత్తం మీరే మ్యానుఫ్యాక్చర్ చేయించేసి డైరెక్ట్ సప్లై చేస్తారు. వీటికి ఏమైనా మినిమం ఆర్డర్ లేకపోతే మాక్సిమం ఆర్డర్ అసలు ఎట్లా పంపిస్తారు మీరు? ఇన్స్టాలేషన్ తర్వాత సర్వీస్ గ్యారంటీ ఎట్లా ఉంటాయి కొంచెం వివరంగా? సో మోస్ట్లీ మనం మోటార్స్ గారు ఇంజిన్స్ అయితే 6 months వారంటీ ఇస్తున్నాము. ఇంజిన్ మిగిలిన రిమైనింగ్ మొత్తం ఐరన్ పార్ట్స్ అన్ని కూడా వేరియంట్ ఎక్విప్మెంట్స్ కాబట్టి వాళ్ళ ఆపరేటింగ్ బట్టి ఉంటాయి కాబట్టి వారంటీ ఇవ్వం, బట్ స్పేర్ పార్ట్స్ అనేవి అయితే టైం టు టైం సప్లై చేస్తూ ఉంటాము. మీకు ఏమైనా ఇన్స్టాలేషన్ కానీ లేకపోతే మీరే వెళ్ళి ఇన్స్టాల్ చేయడం కానీ ఏమైనా ఉంటుందా, లేకపోతే డైరెక్ట్ రైతు కొనుక్కెళ్ళి వాడేసుకోగలుగుతాడా? మోస్ట్లీ వాడుకోవచ్చు సార్, ఎందుకంటే మొత్తం యూనిట్ అంతా సేమ్ ఉంటుంది. మనం ఓన్లీ మోటార్ ఒకటి ప్లేస్ చేసుకుంటే 100% ఇన్స్టలేషన్ అయితే అయిపోతుంది. అలానే ఈ అన్నిటికి సంబంధించిన ఇన్స్టలేషన్ వీడియోస్ కూడా వాళ్ళకి షేర్ చేయడం. అంటే మీరు ఫిజికల్ గా సపోర్ట్ కావాలంటే కూడా వెళ్తాం సార్. కాకపోతే మనకి మెయిన్ ఏంటంటే మిల్కింగ్ మిషన్స్ లో ఒకటే పాసిబుల్ అవుతుంది, ఎందుకంటే వాళ్ళు ఎర్లీ మార్నింగ్ లేకుంటే లేట్ నైట్ తీస్తూ ఉంటారు. సో దానివల్ల ఆ టైంలో మనం టెక్నీషియన్ పంపించడం పాసిబుల్ అవ్వదు కాబట్టి మోస్ట్లీ త్రూ వీడియో కాల్ సపోర్ట్ ఇస్తాము. లోకల్ పర్సన్స్ అయితే 100% మేము. ఇప్పుడు మీ దగ్గర ఇవి కాకుండా ఇప్పుడు గడ్డి కోసుకోవడానికి కూడా, ఇప్పుడు మనం గడ్డి కోసుకోవాలంటే ప్రతి కత్తితో కోయాలంటే కూడా ఇబ్బంది అవుతుంది, దానికోసం కూడా సార్ దానికోసం చాఫ్ కటర్ ఉంది. ఒకవేళ మనకి 20 నుంచి 30 పశువులు ఉన్న వాళ్ళకైతే రీపర్ కూడా ఇస్తున్నాము. లేదు ఇంకా డైరీ ఫామ్ కావాలనుకుంటే డైరెక్ట్ ట్రాక్టర్ మౌంటెడ్ రీపర్స్ కూడా ఇస్తున్నాము. సో ఇలా మన కంప్లీట్ గడ్డి కోసుకోవడానికి చిన్న రైతు నుంచి పెద్ద రైతు వరకు అన్ని గడ్డి కోసుకునేటువంటి ఇప్పుడు బ్రష్ కట్టర్. సార్ బ్రష్ కట్టర్ ప్రైస్ ఎంత పడుతుంది? బ్రష్ కట్టర్ ప్రైస్ వచ్చేసి మనం దీనిలో టూ క్వాలిటీస్ ఉన్నాయండి. మోస్ట్లీ మనం రైతులకి డైరీ ఫామ్ పర్టికులర్ డైరీ ఫామ్ రైతులకి అయితే మనం టాప్ క్వాలిటీ మోడల్ ఇస్తున్నాం, ప్రీమియం మోడల్. సో మోడల్ ప్రైస్ వచ్చేసి మనకి వాళ్ళకి బేసిక్ యూజ్ అయ్యే 80 teeth బ్లేడ్ కానీ 40 teeth బ్లేడ్ కానీ ప్యాడీ గార్డ్ వీటితో కలిపి మనం 14,300 అయితే ఇస్తున్నాం. సో ఇది కూడా దీనిలో 2 వేరియంట్స్ ఉన్నాయి. లో ప్రైస్ కూడా ఉంది, బట్ మార్కెట్ లో వాటికన్నా కూడా దీని క్వాలిటీ చాలా బాగుంటుంది. మళ్ళీ ఇందులో కూడా బ్యాక్ ప్యాక్ లేకపోతే సైడ్ ప్యాక్ అని ఉంటాయి. ఉన్నాయి సార్. బ్యాక్ ప్యాక్ వచ్చేసి 2 stroke మోడల్ ఉంది, అది కూడా మనం సప్లై చేస్తాం బేస్డ్ ఆన్ అది రిక్వైర్మెంట్ బట్టి. బట్ మనకి గడ్డి కోసుకోవడానికి సైడ్ ప్యాక్ అనేది చాలా కన్వీనియంట్ గా ఉంటుంది. ఏదైనా చేసుకోవచ్చు, చాలా కన్వీనియంట్ ఉంటుంది. దాంట్లో మెయింటెనెన్స్ ఏమైనా ఉంటుందండి? దానిలో ఓన్లీ మనం ఇచ్చేది కూడా 4 stroke ప్యూర్ పెట్రోల్ ఇంజిన్ మోడల్. సో దానివల్ల వాళ్ళకి మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీ ఉంటుంది. ఓన్లీ 10 hours ఒకసారి 100 ml ఇంజిన్ ఆయిల్ ఒకటి ఫిల్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే. సో మనం ఇప్పుడు ఎవరైనా సరే కావాలంటే కనుక మీరు స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాం కదా, ఆ నెంబర్కి కాల్ చేస్తే మీరు సప్లై చేస్తారు, ఫిజికల్ గా కూడా మీరు సప్లై చేయగలం సార్. మోస్ట్లీ ఫస్ట్ అయితే ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాము. వాళ్ళకు ఉన్న పశువుల ప్రకారం ఎన్ని ఉన్నాయి, వాళ్ళకి ఏది సూట్ అవుతుంది, అండ్ అట్లా మనం ప్రెసెంట్ తీసుకొచ్చేసినల్లా వాళ్ళకి కంప్లీట్ డైరీ ఎక్విప్మెంట్స్ కావాలనుకుంటే A to Z మనం అయితే సప్లై చేస్తూ అవన్నీ కూడా మనం కాంబో ప్యాక్ లో సప్లై చేయడం వల్ల రైతుకు ₹1 తక్కువ అవుతుంది. అన్ని ఒకసారి చేయడం వల్ల కంప్లీట్ టెక్నీషియన్ హెల్ప్ అయితే మనం ఇవ్వగలం. ఓకే, థ్యాంక్ యూ సుమన్. ఇదండి చూశారు కదా, ఇప్పుడు వీళ్ళు విజయ డైరీ ఎక్విప్మెంట్స్ పేరుతోటి అయితే కనుక డైరీ ఫామ్కి అవసరమైనటువంటి అన్ని రకాల ఎక్విప్మెంట్స్ కూడా సప్లై చేస్తున్నారు. మీరు మరింత సమాచారం కోసం స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి మీరు కాల్ చేస్తే మీ దగ్గర ఉన్నటువంటి పశువుల కెపాసిటీ ఎంత, లేదా మీ డైరీ కెపాసిటీ ఎంత చెప్తే మీకు ఎటువంటి మిషనరీ తీసుకుంటే బాగుంటుంది అనేది కూడా వీళ్ళే సజెషన్ అయితే ఇస్తామని చెప్తున్నారు. ఇది ఈ రోజు వీడియో. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వకుండా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ అయితే బిల్ చేసి పెట్టుకోండి. కెమెరా పర్సన్ లక్ష్మీ మాధవ్తో నేను మీ రామకృష్ణ. థ్యాంక్ యూ సుమన్. థ్యాంక్ యూ సార్.